పుద్దా వెంకన్న మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత కామెంట్స్. రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరించినట్లు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్ళకి ఈ రాష్ట్రంలో చోటు లేదు. పక్క రాష్ట్రంలో ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికే వెళ్ళాలి. ఏపీని వదిలేయాలి. చంద్రబాబు పడిలేచిన కెరటం. చంద్రబాబు దేశ రాజకీయాల్లో మకుటం లేని మహారాజు. ఓడినా గెలిచినా రాజకీయాల్లో చిరస్థాయిగా చంద్రబాబు నిలిచిపోతారు. దేశంలో మోడీని, రాష్ట్రంలో చంద్రబాబును ఎవ్వరూ ఓడించలేరు, అభివృద్ధిని అడ్డుకోలేరు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. సైకో పాలన అంతమైన రోజు, ప్రజలకు ఒక పండుగ రోజు. ఈరోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఇది ప్రతి ఒక్కరి పండుగ రోజు. అలాగే మకుటం లేని మహారాజు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి పట్టాభిషేకం చేసిన రోజు. అందుకే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా మిగతా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణం సృష్టించుకున్నారు. దీని సందర్భంగా ఈ సంవత్సర పాలనని వాళ్ళు ఈర్షతో ఏదో పేరు పెట్టుకొని రాష్ట్రం మొత్తం ఇచ్చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే ఒక విషయం చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించగలడు, చరిత్ర తిరగరాయగలడు. అదొక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. పడిన లేచిన కెరటం లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ ఆయనకి పట్టాభిషేకం పట్టాభిషేకం అయిన రోజు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీలు ఉండబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి 11 కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పరుడని నిరూపించలేకపోయింది. అంత నిజాయితీ గల, నిబద్ధత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు పెళ్తూ రాష్ట్రం మొత్తం ఎంఆర్ వాళ్ళకి ఇవ్వడం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ ఎంఆర్ఓ గారికి ఇచ్చింది కూడా మేమేంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీ షీటర్లని నగర బహిష్కరణ చేస్తారు. అలాగే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, మతాలను రెచ్చగొడుతున్నాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్గా రిప్రజెంటేషన్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వారవలెంతనం. ఇవాళ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసులో మరి కేంద్రంతో మాట్లాడి దాదాపు పోలవరానికి నిధులు కానివ్వండి, స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం కానివ్వండి, అలాగే రాజధానికి నిధులు కానివ్వండి, అలాగే వైజాగ్లో కడపలో స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇలాగ అనేక రకాలైనటువంటి కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో బాగుండి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండి మరి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మెజార్టీతో అక్కడ పరిపాలన సాగిస్తున్నా సరే వెళ్ళి సమన్వయంతో అటు మోడీ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకట్టేద్దామనే ఉద్దేశంతో రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దాం అనుకున్నాడు. కనుక మేము వాళ్ళ ఎంఆర్ఓ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే ముఖ్యంగా నగరంలో అరాచకాలు సృష్టించే రౌడీ షీటర్లను బహిష్కరించినట్టే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బయట రాష్ట్రానికి పంపించాలి. ఎందుకంటే ఆయనకి తెలంగాణలోని అలాగే బెంగళూరులోని హౌస్లు ఉన్నాయి, చక్కగా అక్కడ ఉండి ఎంజాయ్ చేయమని పంపించేయాలని కలెక్టర్ గారికి ఉన్నత పత్రం అని ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు నాయకత్వం.